హలో అండి. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో సంక్రాంతి పండగకి 4 రకాల స్వీట్ రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. 2 రకాల పాకం లేని రవ్వ లడ్డూలు, అలానే బెల్లం పాకంతోటి గవ్వలు, కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటన్నింటిలో మీకు నచ్చిన రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ముందుగా పాకం లేకుండా పాలలో నానబెట్టి రవ్వ లడ్డూలు స్వీట్‌గా, స్మూత్‌గా చాలా బాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను తీసుకున్న ఈ కప్పు తోటి 2 కప్పుల వరకు ఉప్మా రవ్వను వేసుకున్నాను. దీన్ని సుజి రవ్వ అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పు తోటి కాచి చల్లార్చిన పాలు 2 కప్పులు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పాలు, రవ్వ బాగా కలిసిపోయేలాగా ఇలా గరిటెతోటి కలిపేసుకొని దీని మీద ఒక మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు పాలల్లో రవ్వని బాగా నాననిద్దాము. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులో 3/4 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందే వేసుకున్నామంటే అవి కొంచెం ఎక్కువ వేగిపోతాయి. అలా కాకుండా ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి పక్కకు తీసి పెట్టేసుకుందాము. చూసారు కదా, నేనైతే గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పంచదారని పౌడర్ చేసుకుందాము. 2 కప్పుల సూజీ రవ్వకి 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి పంచదారని వేసుకుని దాంతోపాటు 4 యాలకులు వేసుకొని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. 15 నిమిషాల తర్వాత రవ్వ ఎలా ఉందో చూద్దాము. చూసారు కదా, పాలన్నీ బాగా పీల్చుకొని రవ్వ అయితే సాఫ్ట్గా తయారైపోయింది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి బాండీలోనే ఈ రవ్వ మిశ్రమాన్ని వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకోవాలి మంట, అడుగంటకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా నాకు అరగంట టైం పట్టిందండి. ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా నెయ్యి కూడా వేసుకున్న అవసరం లేదు, అందులో ఉన్న నెయ్యి సరిపోతుంది. చూసారు కదా, ఇలా ముద్దలాగా వచ్చేసింది. ఇలా ముద్దలాగా కాకుండా ఇలా పొడి పొడిలాడేంత వరకు మనం కలుపుతూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు తురుముకున్న ఎండు కొబ్బరిని వేసుకున్నాను. ఇలా ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక గిన్నెలోకి ఇలా వేసేసుకుందాము. ఇప్పుడు అదే గిన్నెలోకి మనం మిక్సీ పట్టేసి పెట్టుకున్న పంచదార పౌడర్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత చేయి పెట్టి కలుపుకోకుండా గరిటె పెట్టి కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇలా గరిటెతోటి కలుపుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా చేతితోటి ఒకసారి బాగా కలిపేసుకొని మనకి కావలసిన సైజులో ఇలా లడ్డూలను చుట్టుకోవాలి. నేనైతే చిన్నవి కాదు, పెద్దవి కాదు, మీడియం సైజులో ఇలా లడ్డూల్ని చేసేసుకున్నాను. ఇలానే మిగిలిన అన్ని లడ్డూలను కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను. ఇవి పూర్తిగా చల్లారాక ఒక డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మరో పద్ధతిలో రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి కూడా పాకం లేకుండా ఈజీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. పండగలప్పుడే కాదండి, ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని అందులో 1/4 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి జీడిపప్పు 15 నుంచి 20 వరకు వేసుకొని తర్వాత కిస్మిస్లు కూడా వేసుకొని ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే బాండీలో నేను తీసుకున్న ఈ కప్పుతోటి 2 కప్పుల వరకు ఉప్మా రవ్వను వేసుకున్నాను. దీన్ని సుజి రవ్వ అని కూడా అంటారు. ఈ ఉప్మా రవ్వని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కమ్మటి వాసన వస్తుంది, అప్పుడు వేగిపోయిందని అర్థము. ఇప్పుడు ఈ రవ్వని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఒక మిక్సీ తీసుకొని అందులోకి ఒక 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరిని వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఈ ప్లేట్లోకి వేసేసుకుందాము. అలానే 1 కప్పు వరకు పంచదారని వేసుకొని అందులోకి 4 యాలకులు వేసుకొని
దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసిపోయేలాగా చేతితోటి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నామంటే గనక లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా పిండంతా ఇలా కలుపుకున్న తర్వాత చేతితోటి ఇలా ముద్దలాగా చేస్తే కొంచెం ముద్దలాగా రావాలి. అప్పుడు మనకి పిండి బాగా కలిసిపోయినట్టు అర్థము. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి కొంచెం కొంచెం పాలను వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ లడ్డూల్ని చేసుకోవాలి. ఒకేసారి పోసేసుకోకూడదు. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ లడ్డూల్ని చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి. పాలు మొత్తం ఒకేసారి పోసుకున్నామంటే గనక మనకి పిండి లూజ్ అయిపోయి లడ్డూలు అంత బాగా రావు. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకున్నామంటే మనకి రౌండ్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో లడ్డూల్ని చేసుకోవాలి. నేను చిన్నవి కాదు పెద్దవి కాదు ఇలా నేను చూపిస్తున్న విధంగా మీడియం సైజులో చేసేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నింటినీ కూడా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను. ఈ లడ్డూలు వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ఈ పండక్కి మీరు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు బెల్లం పాకంతో గవ్వలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. గవ్వలంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి హాస్టల్కి తీసుకువెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి. ఎక్కువ రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా పిండిని కలుపుకోవడానికి వీలుగా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి 1/2 kg వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. అందులోకి 1 కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకున్నాను. సుజీ రవ్వ అని కూడా అంటారు. ఉప్మా రవ్వ వేసుకొని బాగా పిండిని కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కూడా పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూసారు కదా పిండి అయితే బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి పోసుకున్నామంటే పిండి లూజ్ అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత పిండిని చేత్తోటి బాగా రోల్ చేస్తూ కలుపుకున్నామంటే పిండి సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసామంటే ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూసారు కదా పిండి అనేది సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. గవ్వలు మీకు ఏ సైజులో కావాలో అదే సైజులో ఉండల్ని చేసుకోండి. నేనైతే కొంచెం చిన్న ఉండల్ని చేసేసుకుంటున్నాను. మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి. నేనైతే ఇలానే ఉండలన్నింటినీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను. ఉండలు డ్రై అయిపోకుండా ఉండడానికి దాని మీద ఒక ప్లేట్ని బోర్లించి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకుందాము. ఈలోపు గవ్వల చెక్క తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. గవ్వల చెక్క లేకపోతే కనుక ఇలాంటి జల్లెడ గరిటెని తీసుకొని దాంతో కూడా గవ్వలు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ కిందకి ఇలా అనేసారంటే గవ్వ అనేది చూసారు కదా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు గరిటె మీద ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చిన్న ఉండని పెట్టేసి చేతితోటి ప్రెస్ చేస్తూ కిందకి లాగేసామంటే మనకి గవ్వలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇదే విధంగా నేను గవ్వలన్నింటినీ కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న గవ్వల్ని ఇలా జల్లెడ గరిటెలోకి వేసుకొని నూనెలోకి వేసుకున్నామంటే ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక హైలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే కనుక పైన వేగిపోతాయి, లోపల మెత్తగా ఉంటాయి. చూసారు కదా నాకైతే గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వీటిని ఒక గరిటెలోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇలానే మిగిలిన గవ్వలన్నింటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం పాకంలోకి బెల్లాన్ని తీసుకున్నాము. నేను 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి 1/2 kg బెల్లం తీసుకున్నాను. మీకు బెల్లం తక్కువ కావాలనుకుంటే కనుక ఒక 100 గ్రాముల వరకు బెల్లాన్ని తగ్గించి వేసుకోండి. బెల్లం వేసుకున్న తర్వాత అందులోకి 1/4 కప్పు వరకు వాటర్ని పోసుకొని బెల్లాన్ని అయితే ఇలా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని
ఇలా వడపోసుకున్నామంటే గనక మనకి బెల్లంలో నలకలు ఏమన్నా ఉంటే బయటికి వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా బెల్లాన్ని పాకం చేసేసుకున్నాము. కొంచెం లూజ్‌గా ఉంది. లూజ్‌గా లేకుండా కొంచెం చిక్కబడేంత వరకు బెల్లాన్ని ఉడికించుకున్నామంటే మనకి పాకం అనేది వచ్చేస్తుంది. కొంచెం చిక్కబడింది. ఇప్పుడు ఈ పాకాన్ని వాటర్ వేసుకొని పెట్టుకున్న ఒక ప్లేట్‌లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం చేతిలోకి తీసుకొని ఉండ చేసుకున్నామంటే గనక చేతిలో ఉండలాగా రావాలి. మనకి ఉండలాగా రాకపోతే పాకము రాలేదని అర్థము. చూసారు కదా, నాకైతే ఇలా ఉండైతే వచ్చేసింది. పాకము రెడీ అయిపోయిందని అర్థము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకాన్ని గవలున్న ప్లేట్‌లోకి ఇలా వేసేసుకోవాలి. ఈ పాకాన్ని ఒకే చోట వేసుకోకుండా ఇలా చుట్టూ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతోటి పాకమంతా గవలకి పట్టేలాగా ఇలా కలుపుతూనే ఉండాలి. పాకం చల్లారే వరకు ఇలా కలుపుకున్నామంటే గనక గవలనేవి ప్లేట్‌కి అంటుకోకుండా విడివిడిగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత గవలని చల్లారనిచ్చామంటే గవలు వేటికవి విడివిడిగా వచ్చేస్తాయి. చూసారు కదా, పాకం పూర్తిగా ఆరిపోయింది. గవలు కూడా విడివిడిగా వచ్చేసాయి. వీటిని ఒక డబ్బాలో గనక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజుల పాటైనా నిల్వ ఉంటాయి. ఈ సంక్రాంతి పండగకి మీరు ఇలా గవలు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చివరగా కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు. ఈ కజ్జికాయల్ని పూర్తి కొలతలతోటి చూపించబోతున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండి, అలానే 1 కప్పు గోధుమ పిండి వేసుకున్న తర్వాత 1 స్పూను సూజీ రవ్వని వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని చిటికెడు సాల్ట్‌ని కూడా వేసుకున్న తర్వాత పిండంతా ఇలా బాగా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి 1 కప్పు పల్లీలని వేసుకొని కొంచెం దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా పొట్టు అనేది లేకుండా తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసిన పల్లీలని ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేసుకోవాలి. అలానే అదే కప్పుతోటి పుట్నాల పప్పు 1 కప్పు వరకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్‌లో ఒక హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరిని తీసుకొని అందులోకి 4 యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా ప్లేట్‌లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లాన్ని కూడా గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ గిన్నెలో ఇలా పొడి పిండిని 2 స్పూన్లు వేసుకున్న తర్వాత 1 కప్పు ఫుల్ కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ 2 స్పూన్ల వరకు పొడి పిండిని వేసుకున్నామంటే గనక మిక్సీ జార్‌లో బెల్లం అనేది చుట్టుకొని పోకుండా బాగా వస్తుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా ప్లేట్‌లోకి వేసేసుకొని ఈ పిండంతా బాగా కలిసిపోయేలాగా ఇలా చేత్తోటి కలిపేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్‌ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గోధుమ పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము కదా. 10 నిమిషాల తర్వాత చూసారు కదా, పిండి అనేది చాలా సాఫ్ట్‌గా తయారైపోయింది. దీన్ని కొంచెం కొంచెం తీసుకొని ఇలా చపాతీ కోసం మనం ఉండలు చేసుకుంటాం కదా, అలా ఉండలు చేసుకోవాలి. మరి చిన్నవి కాదు, పెద్దవి కాదు, ఇలా మీడియం సైజులో ఇలా ఉండల్ని చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉండల్ని చపాతీలు చేసేసుకుందాము. ఒక గిన్నెలో ఇలా పొడి పిండిని తీసుకొని ఉండల్ని 2 వైపులా ఇలా ముంచేసి ఇంకొంచెం పొడి పిండిని వేసుకొని ఇలా చపాతీ కర్రతోటి చపాతీని చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కజ్జికాయల చెక్కని తీసుకొని లోపల పిండిని ఇలా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే చుట్టూరు ఆయిల్‌నైనా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం చేసుకున్న చపాతీని పెట్టుకొని దీనికి లోపల పిండిని వేసేసుకుందాము. పిండి మరి ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసేసుకున్నామంటే బయటికి వచ్చేసి చివర్లనేవి సరిగా అంటుకోకుండా నూనెలో కజ్జికాయలనేవి పగిలిపోతాయి. ఇలా కొంచెం వేసుకొని ఇప్పుడు దీని చుట్టూరు వాటర్‌ని ఇలా అప్లై చేసుకొని కజ్జికాయని చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఈ పిండినంతటిని తీసేసి మళ్ళీ ఉండలాగా చేసేసుకొని మళ్ళీ చపాతీ చేసేసుకోవచ్చు.
ఇలా చేసుకున్న కజ్జికాయల్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఈ కజ్జికాయకి చివర్లు ఉన్నాయి కదా, అవి మీకు ఇష్టమైతే ఉంచేసుకోండి, లేకపోతే కనుక ఇలా చాకుతోటి కట్ చేసేసుకోండి. ఇలానే మిగిలిన కజ్జికాయలన్నింటినీ కూడా చేసేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను. ఇలా ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా తీసి ఇలా నూనెలోకి వేసుకోవాలి. వీటిని అటు ఇటు కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే కనుక మనకి కజ్జికాయలు అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే గోల్డ్ కలర్ వచ్చేసినాయండి. వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము. మిగిలిన కజ్జికాయలన్నింటినీ కూడా ఇదే విధంగా చేసేసుకున్నాను. నాకైతే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగా వచ్చినాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ సంక్రాంతి పండగకి ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించిన ఈ 4 రెసిపీస్లో మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.